ఈరోజు పంచములు పంచములు పంచముల గురించి తెలుసుకుంటాం. ఎందుకు పంచములు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, ఈరోజు పంచములు అంటే మనకున్న ముద్దు పేరుల్లో షెడ్యూల్డ్ కులాలకున్న ముద్దు పేరుల్లో పంచములు, అరే పంచముడా, అరే చండాలుడా, అరే శూద్రుడా, అరే ఇట్లా మనకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ అరే అనే దాంట్లో పంచమ అనే పేరు మనకి యూనివర్సల్ పేరు అయిపోయింది, విశ్వమానవ పేరు అయిపోయింది. ఈ పంచములు అంటే మాలలే, పంచములు అనేవాళ్ళు మాలలే. పంచములు అంటే పంచముల గురించి తెలుసుకోవాలంటే వీళ్ళకి ఈ పంచములు అనే పేరు ఎందుకు వచ్చింది అనే దానికి ముఖ్యంగా చాలా తెలుసుకోవాలి మనం. మొదట్లో సిద్ధ సాంప్రదాయం ఉండేది. అంటే ఏమి లేదు, సిద్ధ సాంప్రదాయం అంటే అది ప్రకృతి. మానవులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు, అనాగరికంగా ఉండేవాళ్ళు, చదువు ఉండేది కాదు, సైన్స్ ఉండేది కాదు. ఏమున్న రోజుల్లో ప్రకృతి అల్లకల్లోలంగా బీభత్సంగా ఉండేది. ఒక్కొక్కసారి ఉప్పెనలు ఉండేవి, ఒక్కొక్కసారి వడగాల్పులు ఉండేవి, ఒక్కొక్కసారి విపరీతమైన వర్షాలు ఉండేవి, కుండపోత వర్షాలు ఉండేవి. చూస్తా గనులు ఇవి పేలిపోతూ ఉండేవి, అక్కడక్కడ లావాలు పొంగి పొరులుతూ ఉండేవి. ఇవన్నీ మానవ జాతిని కబలిస్తూ ఉన్నప్పుడు మానవుల్లో కాస్త తెలివిగల వాళ్ళు ఏంటంటే, ఇవన్నీ ఎవరో చేయిస్తున్నారు అంటే వీటన్నిటిని కంట్రోల్ చేసే ఒక శక్తి ఉంది, ఒక అతీత శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి అని ఆలోచన మొదలైతే ఈ ఆలోచనలో నుంచి ఇంకా కొంతమంది బయలుదేరి ఆ శక్తిని మనం ప్రసన్నం చేసుకుంటే ఆ శక్తి మన దగ్గరకు వచ్చేసిద్ది. ఆ శక్తిని మనం ప్రసన్నం చేసుకుంటే మనకి ఏమైనా ఇచ్చిద్ది, మన కష్టాల నుంచి కాపాడిద్ది. ఆ శక్తికి మనం ఏం చేయాలి? ఏదో అర్పించాలి. సిద్ధ సాంప్రదాయం అంటే శక్తిని, ఆ మహాశక్తిని, ఈ ప్రకృతిని నియంత్రించే ఒక మహాశక్తిని, తర్వాత పేరు గాడ్గా మారింది, కానీ ఆ ప్రకృతి శక్తిని నియంత్రించే ఒక మహాశక్తిని మనం సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఫస్ట్ బలులు అర్పించాలి. నరబలులు ఇద్దాం. నరబలులు కాదులే, ఏదైనా ఎనబోతులు కాదులే సింహాలు ఇద్దాం. సింహాలు కాదులే గొర్రెలు ఇద్దాం. గొర్రెలు కాదులే కోళ్ళు ఇద్దాం. కోళ్ళు కాదులే కొండలు ఇద్దాం. ఇలా రకరకాలుగా వచ్చి తర్వాత కొబ్బరికాయ ఇద్దాం, నిమ్మకాయ ఇద్దాం, తర్వాత వెంట్రుకలు కూడా ఇద్దాం. ఇలా ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవటాన్ని, మన కోరికలు కోరుకోవటాన్ని సిద్ధ సాంప్రదాయం అంటారు. యోగ సాంప్రదాయం కూడా ఇంకొకటి తెలిసిందప్పుడే. యోగ సాంప్రదాయం అంటే తపస్సు చేసుకుని దేవాదేవాన్ని తపస్సు చేసుకుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుడు రావట్లా. యోగ సాంప్రదాయం. వీటన్నిటి తర్వాత సిద్ధ సాంప్రదాయం, యోగ సాంప్రదాయం తర్వాత మానవుల్ని భ్రమింపజేయటానికి ఇంకొక వర్గం. ఏం లేదండే, అసలు సృష్టి అంటే ఏం లేదండే, దేవుడు. సృష్టి అంటే ఏం లేదండే, దెయ్యం. సృష్టి అంటే ఏం లేదు, కర్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, జన్మ, పునర్జన్మ, దేవుడు, దెయ్యం, ఇవన్నీ చెప్పటం మొదలైసింది ఒక వర్గం. ఇంకా కొద్దిగా తెలివిగల వర్గం ఏం చేశారంటే, సృష్టిలో వాళ్ళు శాస్త్రవేత్తలు, వాళ్ళు మేధావులు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ మేధావులు, శాస్త్రవేత్తలు వీళ్ళు బాగా తర్కించి, అంటే తాత్వికులు, వీళ్ళు దార్శనికులు, వీళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళు ఆ రోజుల్లో జ్ఞానవంతులు అన్నమాట ఉండి సృష్టిలో పెద్ద రహస్యాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఏమి లేదు, సృష్టి మొత్తం కూడా పంచభూతాలే, 5 ఎలిమెంట్స్, 5 భూతాలే, 5 ఎలిమెంట్స్ నిర్మాణమే పంచభూతాలు అన్నారు. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఈ 5 కలిస్తే సృష్టి. అంటే దేవుడు, దెయ్యం, జన్మ, పునర్జన్మ, కర్మ, ఇయే సృష్టి అనేవాళ్ళు ఇంకొకళ్ళు తయారయ్యారు ఆ రోజుల్లో. వీళ్ళు అంటే ఒక పక్క భౌతికవాదులు, ఒక పక్క భావవాదులు ఉన్నారు. అందుకని ఆ రోజుల్లో సాంఖ్యాన్ని పంచకరణం అని కూడా అంటారు. సాంఖ్యానికి ఇంకొక పేరే పంచకరణం. ఈ పంచములు 5 ఎలిమెంట్స్ మేము అంటే చార్వాకులు వచ్చి 4 ఎలిమెంట్సే. ఎందుకంటే నీరు అనేది 2 గాలుల సమ్మేళనం. అంటే H2O, హైడ్రోజన్ ఒక 2 అణువులు, ఆక్సిజన్ ఒక అణువు కలిస్తే 4 వాకులు అని ఇంకా సైంటిఫిక్ డెవలప్మెంట్గా వాళ్ళు ఆలోచించారు. అయితే
మనం సామాన్యంగా అనుకునేది ఏంటంటే బ్రాహ్మణ ఋగ్వేదం 12వ సూక్తం పురుష సూక్తం చూస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ 4 వర్ణాలకి వెలపల ఇంకొక వెలపల పంచమ వర్ణం అని ఉంది. వీళ్ళే తర్వాత పంచములు అయ్యారు. వీళ్ళే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే దానికి ఒక శ్లోకం కూడా పెట్టారు. బ్రహ్మదేవుడిలో నుంచి 4 వర్ణాలు వచ్చినట్టు ఇక్కడ ముఖం నుంచి, భుజాల్లో నుంచి, తొడల్లో నుంచి, పాదాల్లో నుంచి అన్నమాట. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఉరు తదైశ్యద్వైశ్య పద్భాగం శూద్రో ఆజాయతే. ఈ 4 చోట్ల బ్రహ్మకి వచ్చారని గుర్రం జాషువా గారు ఏమన్నాడంటే, సరే బాగానే ఉంది, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అను మాట విన్నాము గాని సవిత్రి పసరమున కన్నా హీనుడు ఆ అభాగ్యుడు ఆ 5వ వాడు ఎవ్వరమ్మా భారతి, పశువు కన్నా హీనంగా ఉన్న 5వ వాడు ఎవ్వరమ్మా భారతి అని చాలా మంది క్వశ్చన్లు వేయటం జరిగింది వీటి మీద. అప్పుడే ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అంటే పంచములు అంటే 4 వర్ణాలకి సంబంధం లేని ఉందని. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సైంటిఫిక్గా మనకి ఆర్గ్యుమెంట్ ఇది కూడా నిలబడుతుంది. ఆ రోజుల్లో ఎలిమెంట్స్ 5 అంటే పంచభూతములే అని చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కొంతమంది ఫిలాసఫర్ తత్వాలుగా ఉండి వాళ్ళని పంచశిఖులు అన్నారు. ఆ రోజుల్లో మీకు హిస్టరీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వింటున్నారు కాబట్టి ఈ పదాలన్నీ ఉంటాయి. పంచశిఖులు అంటే చార్వాకము, లోకాయుతము, సాంఖ్యము, సిద్ధము, యోగము వీటన్నిటితో పాటు పంచశిఖులు అనేవాళ్ళు కూడా ఉన్నారు మనకి పురాతనంలో. పంచశిఖులు అంటే 5 శిఖలు అన్నమాట. శిఖ అంటే వెంట్రుకలు కదా, ఇటొక వెంట్రుక, ఇటొక శిఖ, ఇటొక శిఖ, ఇటొక శిఖ, ఇటొక శిఖ, ఇటొక శిఖ, 5 శిఖలు అంటే 5 జడల్లాగా వేసుకునేవాళ్ళు. 5 జడలు ఏమి చెప్పేవాళ్ళు అంటే, ఒక జడ గాలి, ఒక జడ నీరు, ఒక జడ నిప్పు, ఒక జడ భూమి, ఇంకొక జడ ఆకాశం. 5 జడలు 5 ఎలిమెంట్స్కి సింబల్. ఈ 5 జడల్ని ముడేసేవాళ్ళు అన్నమాట. ముడేస్తే వాళ్ళని పంచముడులు అన్నారు. అసలు పంచముడులు అన్నారు. ఈ పంచముడులే కాలక్రమంలో పంచములుగా అయ్యింది. అంటే పంచములు అంటే ఫిలాసఫర్సు, పంచములు అంటే జ్ఞానవంతులు, పంచములు అంటే మేధావులు, పంచములు అంటే తాత్వికులు, పంచములు అంటే భౌతికవాదులు. నేడు అయితే ఈ పంచములైతే నేడు అయితే అంటే అతి ప్రాచీన కాలంలో ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా అసలు ఎలిమెంట్స్ 5 అని కనిపెట్టిన వాళ్ళు భారతీయులే, మనోళ్ళే, పంచములే. ఈ పంచములే కనిపెడితే, ఈ 5 కనిపెడితే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమే ఈ సృష్టి అంటే ఏమి లేదు. సృష్టిలో దేనిని కూడా నశింపజేయలేం, సృష్టిలో దేనిని కూడా మళ్ళీ తిరిగి సృష్టించలేం అని మన శాస్త్రవేత్తలు చెబితే వాటన్నిటిని మతాల చాటున కప్పేసి మనకు అర్థం కాకుండా నాలెడ్జ్ చేశారు. కానీ మహాతాత్వికులు, మహాశాస్త్రవేత్తలు, మహావిజ్ఞానవంతులు, మహామేధావులే ఈ పంచములు భౌతికవాదులు, భావవాదులు కాదు. వీళ్ళు దేవుడని, దెయ్యమని, ఇంకా ఏదో భూతాలని, లేకపోతే ఏదో కర్మని, జన్మని, పునర్జన్మని వీటినన్నిటిని విశ్వసించకుండా సృష్టి ధర్మాలు చెప్పిన శాస్త్రవేత్తల్ని మనం పంచములుగా పరిగణించవచ్చు. అయితే నేడు పంచములు అంటే ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్. పంచములు అంటే ఎస్సీలు. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు వాళ్ళు? 6 రాష్ట్రాల్లో పంచములు అంటే పంచముడా అంటే ఎస్సీ. 6 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా 6 రాష్ట్రాల్లో పంచములు అనగా షెడ్యూల్డ్ కులము. జై భీమ్, జై భారత్.